మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి పాదపద్మాలకు పాదాభివందనం చేస్తూ కార్తీక పురాణం కార్తీక మాసం 9వ రోజు. లక్ష్మీనారాయణులు బ్రాహ్మణ దంపతులుగా భూలోకంలో యాత్రలు చేయుట మరియు అజామిలుడి కథ. స్నానం. కార్తీక శుక్లపక్ష నవమి తిథి అనగా 9వ రోజు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి మంచం మీదే వామనుడిని 3 సార్లు స్మరించి అనంతరం శిరస్సుపై జమ్మి, ఉసిరి లేదా రుద్రాక్ష పత్రం కనీసం మారేడు అయినా పెట్టుకొని నది, సముద్రము లేదా ఇంటి వద్ద లేదా బావి వద్ద స్నానం చేస్తే కేతుగ్రస్త గ్రహణం నాడు కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన మహాఫలం పొందుతారు, మహా ఐశ్వర్యవంతులవుతారు. దానం. ఈరోజు యథాశక్తి స్వయం పాకం దానం ఇవ్వాలి. శుక్లపక్ష నవమి రోజున ములక్కాడ దానం, కూరగాయలు కూడా దానం చేస్తే భార్యాభర్తల మధ్య ఐకమత్యం పెరుగుతుంది. నక్తం చేస్తూ గురుదర్శనం చేసి సాష్టాంగ నమస్కారం చేస్తే హరిహరులను, అమ్మను దర్శనం చేసిన ఫలం వస్తుంది. అలాగే ఆలయంలో రాత్రివేళ సాష్టాంగ నమస్కారం చేయాలి. సూర్యోదయ సూర్యాస్తమయాల్లో బియ్యము, పెసరపప్పు, నువ్వులు మొదలైనవి అర్చకుల వంటి వారికి దానం చేస్తే కుబేరుని వలె ఐశ్వర్యవంతులవుతారు, కోరుకున్నది పొందుతారు. పూజ. కార్తీక నవమి తిథి రోజు శ్రీహరి లోక సంచారం చేస్తాడు కనుక సంధ్యావందనం పూర్తి చేసుకుని యథాశక్తి దామోదరుణ్ణి పూజించాలి. జమ్మి పత్రాలతో శ్రీహరిని భక్తిగా పూజిస్తే అవ్యాజ కరుణామూర్తి అయిన శనైశ్చరుడు సకల శనిదోషాలు తొలగించి అనుగ్రహిస్తాడు. ఈశ్వరుణ్ణి యథాశక్తి భస్మంతో, నమక చమకాలతో లేదా మృత్యుంజయ మంత్రంతో అభిషేకం చేసి ఆ భస్మాన్ని నుదుట ధరించాలి. నవమి రోజున అమ్మను ఖడ్గమాల స్తోత్రంతో కుంకుమతో పూజించి ఆ కుంకుమ నుదుట ధరించాలి. అలా చేసిన స్త్రీలకు వైధవ్యం ప్రాప్తించదు, పురుషులకు భార్య వియోగం ఉండదు, వృద్ధాప్యంలో వియోగం లేకుండా శీఘ్రకాలంలో శరీరం విడుస్తారు. ప్రాతకాలంలో లేచి శిరస్నానం చేసి యథాశక్తి శివుణ్ణి ఆవు పెరుగుతో అభిషేకించి కొంచెం ప్రసాదంగా తీసుకుంటే సంపదలు లభిస్తాయి, భయంకర దారిద్ర్యం తొలగిపోతుంది. ఈరోజు మంగళకరమైన వాక్కులు మాత్రమే పలకాలి. కొండగోగు, నందివర్ధనం, కొండవర్ధనం మొదలైన పూలతో శివుణ్ణి పూజించడం మంచిది. శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ 9 ప్రదక్షిణలు చేయాలి. కథ. ఈరోజు తప్పక వినవలసిన కథ. భూలోక సంచారం చేస్తున్న నారదుడు మానవుల కష్టాలు చూడలేక వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడ సింహాసనంపై కూర్చొని సకల శుభలక్షణాలతో దర్శనమిచ్చిన శ్రీహరికి తాను కలియుగంలో చూసిన జీవుల లక్షణాలను వివరించాడు. అప్పుడు భూలోకంలోకి బ్రాహ్మణ దంపతులుగా లక్ష్మీనారాయణులు వచ్చి యాత్రలు చేశారు. ఈ కథ విని అక్షతలు వేసుకోవాలి. అజామిలుడి కథ. శ్వేతాక్షతలు, పసుపు అక్షతలు పట్టుకొని కథ వినాలి. పరమ పాపాత్ముడైన 88 సంవత్సరముల వయస్సు ఉన్న అజామిలుణ్ణి యమదూతలు నరకానికి తీసుకువెళ్లకుండా విష్ణుదూతలు ఎందుకు విడిపించారని నారదుడు శ్రీహరిని ప్రశ్నించగా విష్ణువు ఈ కథ చెప్పాడు. అజామిలుడు యవ్వనంలోకి వచ్చే వరకు ధర్మబద్ధంగా జీవించాడు. అతనికి సౌందర్యవతి, గుణవతి అయిన కన్యతో వివాహం జరిగింది. యజ్ఞ సమిధలు తెచ్చేందుకు అడవికి వెళ్లిన అతడు జీవితంలో మునుపు ఎన్నడూ చూడని భంగిమలలో రతికేలి సాగిస్తున్న ఒక బోయ వేశ్యను, ఆమె విటుడిని చూసి రోమాంచితుడై ఆ వేశ్యకు లొంగిపోయాడు. పూర్తిగా ఆమె వ్యసనంలో పడి మద్యం, మాంసం అలవాటు చేసుకున్నాడు. ఆస్తి మొత్తం ఆ వేశ్యకు దారాదత్తం చేశాడు. ఆస్తి కరిగిపోయాక దొంగతనాలు చేశాడు. మరెన్నో భయంకరమైన పాపాలు చేసి జీవితం సర్వనాశనం చేసుకున్నాడు. 88వ వయస్సులో అతనికి అంత్యకాలం సమీపించింది. ఆ సమయంలో తన అవసరాల కోసం ఆయన తన చివరి కొడుకును పదే పదే పిలిచాడు. ఆ కొడుకు పేరు నారాయణ. బంధుత్వంతో కానీ, శత్రుత్వంతో కానీ, ప్రాణభీతితో కానీ, కష్టంతో కానీ, భయంతో కానీ, భక్తితో కానీ ఏ వంకతోనైనా సరే నారాయణ నామం స్మరిస్తే పాపాత్ములు కూడా పుణ్యాత్ములవుతారు.
అది విష్ణుధర్మం అని యమదూతలతో విష్ణుదూతలు చెప్పగా వారు అజామిలుణ్ణి వదిలి వెళ్లారు. వారి సంవాదం అంతా చూస్తున్న అజామిలుడు తాను చేసిన భయంకర పాపాలు తలుచుకుని దుఃఖించి అన్నింటినీ విడిచి కాశీ చేరి 10 సంవత్సరములు పవిత్రంగా బ్రతుకుతూ శివకేశవులను కొలుస్తూ నారాయణ నామస్మరణ చేస్తూ భూలోకం నుంచి శాశ్వతంగా వైకుంఠానికి వెళ్ళాడు. కార్తీక మాసం హరిహరుల నామస్మరణ మరియు వారిని పూజిస్తే సకల దోష పరిహారం అవుతాయి. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.